హిందూ క్యాలెండర్ ప్రకారం 4వ నెల ఆషాఢమాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో ఉన్న నెలను ఆషాఢమాసం అని అంటారు. ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఆషాఢమాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని, చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం. ఈ ఏడాది ఆషాఢమాసం జూలై 6వ తేదీన ప్రారంభమై ఆగస్టు 4వ తేదీన ముగుస్తుంది. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ వస్తుంది. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు. అంతేకాదు, వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండువగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భాను సప్తమి అంటారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తరువాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, ఘడియ, విఘడియలు తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథిన విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలల్లోని ఏకాదశిని తొలి ఏకాదశి అని, సేన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది. ఆషాఢమాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు. ఆషాఢమాసం అనారోగ్యమాసం కూడా. విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే నెల. దీంతో కాలువల్లోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వ్యాధుల బారిన పడతారు. ఈ నెలలో కొత్తగా పెళ్లైన జంట అత్తగారింట్లో అడుగు పెట్టకూడదు అనే సంప్రదాయం ఉంది. ఆషాఢ మాసంలోని కొత్త నీరు తాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. అందుకనే తినే ఆహారం విషయంలో కూడా అనేక నియమాలను పెట్టారు.